జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూడు మనిషా, ఒక పేరు తెలియని విత్తనం నాటినప్పుడు దాని విలువ ఎవ్వరికీ తెలీదు. కానీ అది మొలకెత్తి పెరిగి పెద్దయ్యాక ఒక మహావృక్షం అయ్యి అది 10 మందికి నీడనిచ్చినప్పుడే తెలుస్తుంది దాని విలువ. నేను కూడా ఇప్పుడు నీకా పేరు తెలియని విత్తనంలాగే కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఎగతాళి చేయొచ్చు, కానీ ఏదో ఒక రోజు నన్ను నా ఎదుగుదలని చూసి కుళ్ళుకుని ఏడ్చే పరిస్థితి రావచ్చు. నువ్వు కళ్ళు తెరుచుకొని కలలు బాగా కంటావని నాకు తెలుసు లక్ష్మి, కానీ మరి ఇంత భయంకరమైన కలలు కంటావని నాకు అస్సలు తెలీదు. లక్ష్మి, అంత బాగానే ఉంది, కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. కోర్టు తీర్పిచ్చిందని, పోలీసులు ఫోర్స్ చేస్తున్నారని, ఇంకో 6 నెలల పాటు మిత్రకి భార్యగా ఉంటాను, ఈ ఇంటి కోడలుగా ఉంటాను అని చెప్పొచ్చావు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తాను, ఊరు వెళ్తాను అన్నప్పుడు ఈ ఇంట్లో ఉండడం దేనికి? నువ్వు 24 గంటలు మిత్ర పక్కన ఉన్నప్పుడే కదా నువ్వు మిత్రకి భార్యగా ఉన్నట్టు. ఇప్పటికే మిత్ర ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు తన పక్కన ఎలాగో ఉండలేకపోతున్నావు. కనీసం తన ఇంటికి వచ్చాకైనా తన గదిలో ఉండలేకపోతున్నావు. ఇక నువ్వు ఉద్యోగాలంటూ వెళ్ళడం మొదలు పెడితే మిత్రకి భారీగా మెలగటానికి నీ చేతిలో టైమే ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే నీకన్నా నేను చాలా బెటర్. ఎందుకంటే నేను ఇంట్లో కానీ అటు ఆఫీస్లో కానీ మిత్రాన్ని అంటి పెట్టుకొని మరీ తిరుగుతున్నాను. మిత్ర నాకు తాడైతే కట్టలేదు, కానీ ఆల్మోస్ట్ భార్యలాగే మెలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మనీషా. థ్యాంక్సా? ఎందుకు? నేనొక యుద్ధం చేస్తున్నాను మనీషా. నా చుట్టూ ఉన్న పరిస్థితులతో చేస్తున్న యుద్ధం ఇది. కానీ ఆ యుద్ధంలో ఎలాంటి ఆయుధాలు వాడాలో నాకు సరిగ్గా తెలియడం లేదు. ఇప్పుడు నీ మాటల వల్ల ఎలాంటి ఆయుధాలు వాడాలో నాకు తెలిసొచ్చింది. నీ సలహా వల్ల ఆ యుద్ధం ఎలా చేయాలో ఒక స్పష్టత వచ్చింది. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం స్వామీజీ. నమస్కారం. మీకోసమే ఎదురు చూస్తున్నాను, కూర్చోండి. చెప్పారు విందా, నన్ను రమ్మంటానికి కారణం? నా కోడలు ఈ ఇంట్లో ఉన్నంతకాలం నా కొడుక్కి గండాలు తప్పవు. అది నాకు అర్థమైపోయింది స్వామి. అలాని నా కొడుకుని నా కోడల్ని వేరు చేయలేను. ఒక 6 నెలల పాటు నా కోడల్ని నా కొడుక్కి దూరం పెట్టలేను. అలాని వచ్చే ప్రమాదాల్ని చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. నా కొడుకు ఏమైపోతాడో, వాడికెప్పుడు ఎలాంటి ఆపద వస్తుందోనని నా తల్లి గుండె విలవిలలాడిపోతోంది.
దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించండి స్వామి. మీ కొడుకు కోడల్ని వేరు చేయడమే దీనికి పరిష్కారం అని తెలిసి కూడా మీరు ఏమీ చేయలేకపోతున్నారని నాకు అర్థం అవుతుంది. సరే, దీనికి మరో పరిష్కారం ఏమైనా ఆలోచిద్దాం. ఒక మంచి రోజు చూసి నా కొడుకు జాతకం చూస్తానన్నారు కదా స్వామి. అవునవును, మీ కొడుకు జాతకం తీసుకురండి. ఒక మంచి రోజున దేవుడు పాదాల దగ్గర ఆ జాతకం పెట్టి అందులో ఉన్న దోషాలు, ఆ దోష నివారణలు నేను కనుక్కుంటాను. తప్పకుండా స్వామి. హ్మ్. మిత్రగారి జాతకంలో దోష నివారణ కోసం మళ్ళీ అత్తయ్య గారు ఈ స్వామీజీని పిలిచినట్టున్నారు. ఈ దొంగ స్వామీజీ ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాడు? ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఓ మాట చెప్పమని చెప్పానుగా, ఈయనేంటి చెప్పకుండా నేరుగా వచ్చేసాడు. సరే సరే, కూల్ ఆంటీ. ఏం జరిగిందో తర్వాత కనుక్కుందాం. సరేనమ్మా, నాకు జాతకం ఇచ్చారుగా, ఇక నేను క్షుణ్ణంగా పరిశీలించి మీ అబ్బాయికి మంచి రోజులు వచ్చే విధంగా పరిష్కార మార్గం వెతికి కనుక్కుంటాను. ఇక నాకు సెలవిప్పించండి. అలాగే స్వామీజీ. హలో దొంగ స్వామీజీ. ఏంటి మళ్ళీ వచ్చావు? ఏం చేయమంటావమ్మా, నన్నేమో ఈ పాత్రలో ఇరికించావు. ఆ అరవింద్ గారేమో నన్ను వదలడం లేదు. ఇంతకీ ఏమంటుంది మా అక్క? మిత్ర జాతకం ఇచ్చింది, అందులో దోష నివారణ మార్గం చూడమంటుంది. పరిష్కార మార్గం చెప్తానులే అని చెప్పి నేను బయటికి వచ్చేసాను. గుడ్ గుడ్. ఈ పాత్ర నీకు బాగా సూట్ అయింది. ఇంకా కొంతకాలం ఇలాగే కంటిన్యూ చేయి. నీకు కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం. ఈ కాషాయ వస్త్రాలతో కూడుకున్న పాత్ర కాస్త బరువుగా ఉందమ్మా. మీరిచ్చే డబ్బులు కట్ట బరువు పెంచితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలో ఏం చెప్పాలో మేము గైడ్ చేస్తాం. ఓకేనా? సరేనమ్మా, వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.